వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు శనివారం నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెంలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. మంత్రి దుర్గేష్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల 1వ తారీఖునే లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందాలనేది ప్రభుత్వ సంకల్పమన్నారు. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ముందు రోజే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. నిడదవోలు రూరల్ మండలంలో మొత్తం 10,141 పెన్షన్లు ఉండగా ఇందుకోసం ప్రభుత్వం 4,46,20,000 రూపాయల నిధులను విడుదల చేసిందని వెల్లడించారు. తెల్లవారుజామునే అధికారులు తలుపు తట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారని, లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి అన్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్ధుల ముఖాల్లో కనిపిస్తున్న సంతృప్తి తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని భావోద్వేగంతో చెప్పారు. రాష్ట్రంలో ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పేదల సంక్షేమం కోసం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం క్రమతప్పకుండా రేపు 2వ తారీఖు ఆదివారం అయిందని ముందు ఇవాళ ఇచ్చేస్తాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ చూడండి సార్. ఓకే ఇచ్చేటువంటి NTR భరోసా సామాజిక పెన్షన్ల విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు మా అందరికీ ఇచ్చారు. మరుసటి రోజు అంటే 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజే ఇచ్చేయాలనేటువంటి నిబంధన కూడా పెట్టారు. దానివల్ల ప్రతి నెల కూడా సెలవు ఏమన్నా వస్తే ఆ సెలవుకు ముందు రోజే పెన్షన్లు ఇచ్చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పారు. ఆ ప్రకారంగా రేపు 1వ తారీఖు ఆదివారం అయింది కనుక ఈరోజు 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖునే పెన్షన్లు ఇవ్వడం కార్యక్రమం మొదలుపెట్టాం. ఇవాళ ఇక్కడ ఈ నిడదవోలు రూరల్ మండలానికి సంబంధించి 10,141 పెన్షన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి 4,46,20,000 రూపాయలు మొత్తంగా మనం ఈ పెన్షన్లు ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే నేను వాళ్ళని అడిగినప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు చెప్తున్నారు, ఉదయానికల్లా మేము లోపల ఉన్నా కూడా తలుపు కొట్టి మరీ అధికారులు మాకు పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అనేటువంటి సంతృప్తిని వారు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఈ మండలంలో కొత్తగా మళ్ళీ 9 పెన్షన్లు, అంటే ఇవి స్పౌస్ పెన్షన్స్. ఆ స్పౌస్ పెన్షన్స్ 36,000 రూపాయలు కిమ్మత్ చేసేటువంటి 9 పెన్షన్లు కూడా ఈ నెలలో ఇస్తున్నాం. అంటే భర్త చనిపోయిన భార్యకి కానీ, అలాగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి భర్త కానీ భార్య కానీ ఉంటే వాళ్ళ ఇంట్లో సింగిల్గా ఉండిపోయినటువంటి భార్యకి కానీ భర్తకు కానీ స్పౌస్ పెన్షన్ పేరుతోటి మనం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది 9 మంది జాయిన్ అయ్యారు. ఏదైనప్పటికీ కూడా ఈ పెన్షన్ల ద్వారా వికలాంగులకు కానీ, అదేవిధంగా వితంతువులకి వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినప్పుడు వారి మొహాల్లో కనబడేటువంటి ఆనందం చాలా సంతృప్తినిస్తుంది ప్రభుత్వానికి. పెద్ద ఎత్తున ఇవాళ ఇంతమందికి పెన్షన్లు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏదో రూపేణా డబ్బుని సమకూర్చుకుని ప్రతి నెల క్రమం తప్పకుండా ఇంటికే వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అద్భుతంగా చేపడుతున్నాం. దీని ద్వారా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాల వారికి అంతో ఇంతో భరోసాగా ఇది నిలబడతా ఉంది. వారి దైనందిన ఖర్చులకు కానీ, లేకపోతే వారి మందుల ఖర్చులు కానీ, ఇతరతర ఖర్చులకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట వారు అందరూ చెప్తా ఉన్నారు. నాకు కూడా ప్రతి నెల నియోజకవర్గంలో
ఏదో ఒక ప్రాంతంలో ఈ రకంగా పెన్షన్లు పంపిణీ చేయడం అనేది మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కేడర్ అందరితో కలిసి తిరిగి ఇలా పంపిణీ చేయడం అనేది చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం. ఇవాళ ప్రధానంగా ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా. ఈ ప్రాంతంలో పాపం ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవ్వడంలో, ఎక్కువ మందికి ఈ పెన్షన్లు రావడంలో వారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా అవసరమైన వారందరికీ కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు అందజేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం, ప్రారంభిస్తున్నాం. త్వరలోనే అవన్నీ కూడా సాకారం అవుతాయనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకి 50 లక్షలతోటి సీసీ రోడ్స్ నేను మంత్రిని అయిన తర్వాత ఈ 16-17 నెలల కాలంలో 50 లక్షలతోటి సీసీ రోడ్స్ని శాంక్షన్ చేయించాను. అదేవిధంగా మనకి ఏవైతే శివాలయం ఉందో ఆ శివాలయం రెనోవేషన్కి 1,25,00,000 రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజ్కి బాగు చేయడానికి 35 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ రమారమి 10 లక్షల వరకు సిఎంఆర్ఎఫ్ ఇప్పటి వరకు ఈ గ్రామంలో అందజేయడం జరిగింది, ముఖ్యమంత్రి సహాయ నిధి. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్, గోశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతరత్ర పిఎస్సిఎస్కి సంబంధించి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కోసం దానికి ఒక ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి కూడా ఒక సొంత భవనం ఉండే విధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఆయన కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించుకుని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కూడా ఈ నియోజకవర్గానికి ఒక సొంత భవనాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నియోజకవర్గం మొత్తం మీద కూడా మనం పల్లి పండుగ 1, పల్లి పండుగ 2 నుంచి రమారమి 20 కోట్ల రూపాయలతోటి గ్రామీణ లింక్ రోడ్లు వేశాం. ఈ మధ్యకాలంలో శాసకీయ నిధుల్లో ఉప ముఖ్యమంత్రి గారు మనకి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువగా 28 కోట్లు శాంక్షన్ చేశారు. అవి టెండర్స్ ప్రక్రియలో ఉంది. అవి వస్తే ఇంకా డ్రైనేజీలు బాగుపడతాయి. అదేవిధంగా పుంత రోడ్ల గురించి కూడా మనం ప్రత్యేకంగా పెడతా ఉన్నాం. అవి కూడా సాధిస్తాం. ఎంపీ గారి నిధుల్లోంచి కొన్ని చేస్తున్నాం, కమ్యూనిటీ హాల్స్ చేస్తున్నాం. ఇలా మొత్తంగా చూసుకుంటే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మచ్చుకు కూడా కనపడనటువంటి అభివృద్ధి ఇవాళ అద్భుతమైనటువంటి అభివృద్ధిగా కనపడతా ఉంది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా బాగా తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవ, ఉప ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సహకారం, ఈ రెండింటి వల్ల మనం ఈ నియోజకవర్గంలో కూడా అన్ని కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. తద్వారా మనం రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా మీకు ఆనుకుని ఉన్నటువంటి నిడదవోలు పట్టణంలో కూడా ఇంతకుముందు తెచ్చిన నిధులు కూడా కాకుండా ఈ మధ్యకాలంలో కేవలం 25 లక్షల రూపాయలే మనం వాటాకు వస్తుందని చెప్పిన సందర్భంలో సైతం మనం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో మాట్లాడి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. అవి రాబోయే రోజుల్లో ఒక 2 పెద్ద డ్రైన్లకి ఖర్చు పెట్టడానికి ఆ 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెడతాం. ఇలా చూసుకున్నప్పుడు ఎక్కడ ఏ అవకాశం ఉన్నా, ఎక్కడి నుంచి ఏ వనరులు సమీకరించాలన్నా ప్రత్యేకించి ఆ మంత్రులతో మాట్లాడి నేను సాధించుకొస్తున్నాను. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గం యొక్క ముఖచిత్రం మారిపోయే విధంగా అందరం కలిసి, కుటుంబ నాయకులు అందరం కలిసి కృషి చేస్తామనే మాట